ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ మీద ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారుకు అనుమానమట. అట్లనే మల్లుబట్టి విక్రమార్క సారు మీద యనుమల రేవంతాల సారుకు అనుమానమట. ఇద్దరం అన్నదమ్ములోనే కలిసి ఉంటామని చెప్పుకునే ఆ ఇద్దరు లీడర్లకు ఒకళ్ళ మీద ఒకళ్ళకు డౌట్ అనుమానం ఉండుడేందే బాలన్న అంటే ఇగో ఈయనుండ్రి. ఇప్పుడు వీని మీద వానికినిగా వాని మీద వీనికినిగా వాడు అనే భాష వాడకూడదు. విక్రమార్క మీద బట్టి విక్రమార్క మీద వీనికి అనుమానం, వీని మీద వానికి అనుమానం. ఇద్దరు ఎవరు గెలవరు. వాని చుట్టూ 10,000 పోలీసులు, వీని చుట్టూ సెక్రటరేట్ వయసు నువ్వు ప్రజాభవన్ బట్టి విక్రమార్క ఒక్క ఉద్యోగం కన్నా కలిసిండే చూడు. అవో కలవలేదని మీకెట్లా ఎరక అంటే మీడియా మీద కూడా ఇరుసుకపడ్డాడు. దొంగ మీడియా ఉంది. ఈటీ ఓడు, ఏబిఎన్ ఓడు, TV5 ఓడు, TV9 ఓడు, వీళ్ళు కూడా దొంగలే. వీళ్ళకింత పర్సెంట్ ఉంది. ఉరిమురిమి మంగళం మీద పడ్డట్టు వాళ్ళిద్దరి బాగోతాన్ని బయట పెడితే మాటల్లా మాట మీడియా ముచ్చట కూడా ముంగటేసిండు. అట్టెట్లా అనుకుంటున్నావు అంటే ఇట్లా అంటుడు. అవునండి, ఇంత సమస్యను వీళ్ళు ఎవరైనా కవర్ చేస్తున్నారేమో చూడు. ఏం చేయరు. వాళ్ళకి 7% వస్తుందో ప్రభుత్వాన్ని గురించి చెప్తారు. మేము ఎంతమంది టీచర్లం అండి, ప్రతి ఊర్లో ఉన్న వాళ్ళం మేము ప్రభుత్వం గురించి చెప్పాం. వాడు ఒక న్యూస్ రాయాడు, ఆ దళితులు చేయబట్టే ఈ న్యూస్లన్నీ ఛానల్ తయారైనాయి. మీడియా అంటేనే అడవుల్లో రాలిన ఆకుల కథలు రాయాలి, అడుగడుగున పేదల ఎతలు తెలియజేయాలి. అట్లా ఉన్నట్టు రాయక ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వాన్నే జోకితే ఇగో ఇసొంటోళ్లతోని ఇట్లనే అనిపించుకునే కాడికి వస్తుంది. రిటైర్మెంట్ ఉద్యోగుల గోసలు పట్టించుకుంటలేరని ఎన్ని దినాల బట్టి బాధ చెప్పుకుంటున్నా మీడియా కవర్ చేయకపోవుడు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పట్టించుకోకపోవుడు, ఏంది ఈ కథ?